హరి ఈనాడు వాతావరణ కాలుష్యం వచ్చినా, వాతావరణంలో మార్పులు వచ్చినా మనలో కోరికలు పెట్టలేకపోవడం వల్ల, పెరిగి పెద్దదవడం వల్ల ఒక 40-50 సంవత్సరాల క్రితం మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా వాతావరణం ఉండేది. అలానే మనం కూడా మనసును స్వచ్ఛంగా, సేవాభావంతో, సత్సంకల్పంతో, పనిని, ప్రేమని దైవంగా భావిస్తూ ఉండేది. మరి ఈనాడు ఇంత వాతావరణం కలుషితం అవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఆడవారిలో ఈరోజు ఎందుకు తట్టుకోలేకపోతుంది శరీరం? వేడిని, చలిని, వానని, అనేక రుగ్మతలు ఎందుకు వస్తున్నాయి? ఆనాడు వాతావరణం మార్పుల్లోప్పుడే కలరా అని, మసూచి అని అలాంటి జబ్బులు వచ్చాయి. ఈనాడు మనసు ఎక్కువగా పనిచేయడం వల్ల, మనసు అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేనత్త గుణవంతురాలు అన్నట్టు మనకు ఆ చిన్నతనంలో లేని భావనలు, ఆలోచనలు, మాటలు ఈనాడు గుచ్చి ఎదుటివారిని బాధిస్తూ, మన హోదాని, పలుకుబడిని చూపించుకోవాలని వేధిస్తూ, సాధిస్తూ ఎదుటి మనిషిని, కోడలైతే ఏంటి, అత్త అయితే ఏంటి, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనేది లేకోకుండా అసూయ ద్వేషాలతో నింపుకుంటే మరి ఆనాడు తట్టుకున్న శరీరం ఈనాడు తట్టుకోలేకపోతుందంటే కారణం ఏంటి? వాతావరణంలో మార్పులు ఎందుకు వచ్చినాయి? మన మనసు పవిత్రంగా లేదు. మాట ఎదుటివారిని ఎంచుతూ, తుంచుతూ, కించపరుస్తూ ఉండటం వల్లేగా. దాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? నూటికి 30% గత జన్మ కర్మల వల్ల శరీర కర్మ అనుభవిస్తున్నాం. 100కి 70% మన అహంకార, మమకార, వికారాల వల్ల శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఇంతటి వాతావరణ కాలుష్యం మనలో కోరికల వల్ల తెచ్చిపెట్టుకున్నాం. లోపం ఎక్కడుంది? ఆనాట్లో లేని మాట, ఆలోచన, పనితనంలో లేని లోపం ఈనాడు వచ్చింది కాబట్టేగా ఆనాడు తట్టుకోగలిగిన శరీరం ఈనాడు తట్టుకోలేకపోతుంది. ఇలాంటి సత్యం ఇది అని చెప్తే తట్టుకోలేని వారు కూడా ఉంటారు. ఎవరో వచ్చి మార్చేశారు అనుకునేవారు ఉంటారు. ఇలాంటి మహాత్ములు మనల్ని ఉన్నతమైన భావాలతో తట్టిలేపుతూ, కుటుంబాల మధ్య సఖ్యత పెంచుతూ, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావాన్ని అలవరుస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్నవారు అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెడుతూ, తన కడుపున బిడ్డల్ని ఒకలాగా, బయట నుంచి వచ్చిన వారిని ఇంకొకలాగా చూస్తూ, ఆడవారిని తక్కువ చేసి చూస్తూ, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఎంతో అహంకారంతో పెంచుతూ ఉన్నవారు ఉన్నారు. మరి ఇన్ని ఉక్రోషాలు, ఉద్రేకాలు మనలో చిన్నప్పుడు ఉన్నాయా? మనల్ని అలానే పెంచారా? మరి మనలో ఇవన్నీ ఉండబట్టేగా
ఇన్ని రకాల రోగాలు, ఒత్తిళ్ళు, భయాలు, చికాకులు, కోపాలు పెరిగి వాతావరణంలో ఎన్ని మార్పులు. గ్రహించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికే మన అహంకారం, మమకార చూసి ఇంట్లో అలజడును చూసి పిల్లలు డబ్బు వెనకాల పడుతూ బంధాల మధ్య, బంధుత్వాల మధ్య అవగాహన లేకోకుండా డబ్బే జీవితంగా మనం కొంత బతికితే మనల్ని చూసి వాళ్ళు ఎంతో బతుకుతున్నారు. చిన్నతనంలోనే ఒత్తిడికి గురవుతున్నారు. పట్టుమని 10 నిమిషాలు కూడా పని చేయలేకుండా ఉన్నారు. హాస్పిటల్ పాలవుతున్నారు. ఇన్ని లోపాలు మనలో ఉంచుకుని వాతావరణ కాలుష్యం అని ఎలా అనగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచించి చూడండి.